దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ ప్రతి పరిస్థితిని చక్కపరిచే దేవుడు. మీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చక్కపరుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. యథార్థముగా ఎవరైతే ఉంటారో వారిని ఆయన వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అట్టి పరిస్థితులని దేవుడు చక్కపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కరువులో సమృద్ధినిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రాణాపాయములో వారిని బ్రతికించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో వారిని స్వస్థపరిచి, వారిని ఓదార్చి, వారిని ధైర్యపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలరా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో, విశ్వాసం అనేది అందరికీ లేదు, కానీ ఎప్పుడైతే విశ్వాసముతో మీరు ప్రార్థన చేస్తారో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అవును దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మీరు ప్రార్థన చేయండి. నీ ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు, స్థిరపరుస్తాడు, దుష్టత్వము నుండి కూడా కాపాడుతూ ఉంటాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. గుడ్డివారు వచ్చారు, దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా మా పరిస్థితి ఇట్లా. అప్పుడు వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఎంత అద్భుతం అండి. మీరు నమ్మిక ఉంచండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మీ పరిస్థితులని చక్కపరుస్తాడు. ఎప్పుడైతే ఆయన వారితో ఈ మాటలు అన్నాడో వారి కన్నులు తెరవబడేను. ఆయన దగ్గరికి దేవుని బిడ్డల శరీర సంబంధమైనటువంటి గుడ్డివారు వచ్చారు. ఆ నమ్మిక చొప్పున మీ కన్నులు తెరవబడతాయి అన్నప్పుడు వారి నమ్మిన ప్రకారం జరిగింది. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోయినవేమో, నీ మనోనేత్రములు మూయబడినవేమో. ఈరోజు నీ మనోనేత్రములు మూయబడి నువ్వు కష్టములు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చక్కపరుస్తాడు. నువ్వు నమ్ము, నిజమైన దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేనే దూషించాను, నేనే విడిచిపెట్టాను, నేనే దూరం అయ్యాను అని నువ్వు నమ్మినట్లయితే నీ ఆత్మీయ మనోనేత్రములు తెరవబడును గాక. దేవుని మాటలు వింటున్నటువంటి మీరు దేవుని బిడ్డలరా, దేవుని మాటల యందు మీరు లక్ష్యం ఉంచండి, విసర్జించకండి. దేవుని మాటలు మీరు విసర్జించినట్లయితే, పెడచెవిన పెట్టినట్లయితే మిమ్మల్ని ఆయన విసర్జింపజేస్తాడు, మిమ్మల్ని కూడా ఆయన దూరం పెడతాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన తట్టు తిరిగినట్లయితే ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నా మీ పరిస్థితులని చక్కపరుస్తాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనములు కలిసి ఉన్నాయి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత దేవుని దూత అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంది. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైనండి. శుభము కలుగును గాక. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో నువ్వు ప్రార్థన చేయి. దానియేలుతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోనండి, ఏమి కాదు మీకు, మీ పరిస్థితులన్నిటి కూడా నేను చక్కపరుస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు మీలో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడే. కాబట్టి మీ నమ్మిక చొప్పున ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఇదే కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఎప్పుడైతే మీరు దీన మనస్కులుగా ఉంటారో ఆయన చేతులే మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి, ఆయన చేతులే మీ బ్రతుకులను సరిచేస్తాయి, ఆయన చేతులే మీకు మార్గమును చూపుతాయి. అటువంటి దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.